అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాలే ఆహారం అని చెప్పొచ్చు. అలాంటిది యాక్ట్రెస్ సమీరా గారు ఎన్ఐసియు శిశువుల కోసం 13 లీటర్ల తల్లి పాలనైతే దానం చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాలే ఆహారం అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక యాక్ట్రెస్ సమీరా గారు ఎన్ఐసియు శిశువుల కోసం సుమారు 13 లీటర్ల తల్లి పాలు దానం చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇది ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఈ తల్లి పాలు దానం చేయడం వెనకాల అసలు ఏంటంటారు? ఒకవేళ ఏం జరుగుతుంది, అసలు రీజన్స్ ఏంటారు? అంటే తల్లిపాలు అనేది చాలా మంచిదండి బిడ్డ ఆరోగ్యానికి. ముఖ్యంగా తరువాతి కాలంలో వాళ్ళకి అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి తల్లిపాలు ఇవ్వడం వల్ల. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎన్ఐసియు అంటే నేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉండే పిల్లలు అనమాట. అంటే అప్పుడే పుట్టిన పిల్లలు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళకి రకరకాల రీజన్స్ తోటి వాళ్ళని ఇంక్యుబేటర్స్ లో పెడుతూ ఉంటారు. తర్వాత కొంతమంది తల్లులకి పాలు వెంటనే పడవు, కొంతమంది పిల్లల్ని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి వస్తారు. అలాంటి వాళ్ళకి తల్లిపాలు కావాల్సినప్పుడు అంటే డబ్బా పాలు కూడా పడతారు, కానీ అవి అందరికీ పడవు. సో కొంతమందికి అసలు పాలు పడవండి, కొంతమందికి పాలు పడతాయి కానీ డెలివరీ అయ్యాక ఇలా సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుంది, జ్వరం వచ్చేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్స్ ఇచ్చే సలహాలతో ఏమవుతుంది, పాలు వెనక్కి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా అనుభవంలో తెలిసాయి, మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలీదు. అయితే ఆ సమయంలో కొంతమందికి ఇబ్బంది ఉంటుంది ఉండడం, కానీ చాలా ఫస్ట్ పాలు పడకపోయినా తర్వాత ఎక్కువ పాలు పడతాయి అన్నమాట. అలా పడినప్పుడు అవి మనం పిల్లలకి ఇచ్చాక ఇంకా మిగులుతాయి. సో వాటిని ఏం చేయాలి, కొన్ని ఎన్జిఓలకు వెళ్ళి కొంతమంది దానం చేస్తూ ఉంటారు. సో అట్లా ఈ సమీరా ఈవిడ తెలుసు మీకు, మంచి ఆవిడ అమ్మాయి అంటే ఆడపిల్ల, ఏదో ఒక మంచి సీరియల్స్ చేశారు ఆవిడ, మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. తర్వాత సనా కోడలు అమ్మాయి, వాళ్ళ హస్బెండ్ కూడా యాక్టర్, అబ్బాయి కూడా సీరియల్స్ లో చేస్తారు, ఇద్దరు తమిళంలో కూడా బాగా చేశారు. సో ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ మిగిలిన పాలు చాలా పాలు ఉంటే తను మొత్తం సెర్చ్ చేసి ఫస్ట్ నీలోఫర్లో మిల్క్ బ్యాంక్ ఉందిట, అక్కడికి వెళ్ళి ఇచ్చిందిట. అంటే బేబీ పుట్టిన 27 రోజుల్లోపు అమ్మాయి ఒక 6 లీటర్ల పాలు అక్కడ ఇవ్వగలిగింది. తర్వాత రెయిన్బో హాస్పిటల్, ఇంకా ఇట్లా ఒక 2-3 హాస్పిటల్స్కి అమ్మాయి మొత్తం 50 రోజుల్లో 13 లీటర్ల పాలు ఇచ్చిందిట. ఎంత మంచిదండి అది. తర్వాత ఆ బేబీ పుట్టాక ఫస్ట్ 1 వీక్ మీకు అంటే బాడీలో ఆడవాళ్ళకి కొలెస్ట్రాల్ రిలీజ్ అవుతుంది, దాన్నే ముర్రుపాలు అంటారు. అవి అసలు చాలా మంచిది అనమాట. అంటే బేబీకి మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. తర్వాత గ్రోత్ విషయంలో కూడా మీకు ఇంకొక విషయం ఏంటంటే, సాధారణంగా అంటే నాకు తెలిసి తల్లిపాలు ఇవ్వటం వల్ల పిల్లలు మరీ చబ్బీగా అయిపోరు, కానీ హెల్దీగా ఉంటారు. మీకు అదే మీరు డబ్బా పాలు అనుకోండి, పిల్లలు చబ్బీగా అయిపోతారు. అంటే వాళ్ళు చూడ్డానికి చాలా గుండ్రంగా బాగుంటారు, కానీ బలం పరంగా చూసుకుంటే మీకు తల్లిపాలు బెస్ట్ అనమాట. కానీ అది అందరికీ కుదరదు, చాలా సమస్యలు ఉంటాయి. ఆడవాళ్ళు అనుకుంటాం కానీ అండి, డెలివరీ అనేది ఒక పునర్జన్మ అంటారు, అది 100% నిజం. ప్లస్ మీకు ఫస్ట్ పాలు పడినప్పుడు పిల్లలు పాలు తాగే కొద్దీ పాలు ఎక్కువ వస్తాయి అన్నమాట, బాడీలో మీకు పాలు రావడం జరుగుతుంది. సో ఈ అమ్మాయికి ఏం జరిగింది, మామూలుగా డెలివరీ అయ్యాక ఇంటికి వచ్చాక ఏమైందంటే ప్రతిరోజు ఒక పెద్ద టార్చర్ ఏముంటుందంటే, ప్రతివాడు నీకు పాలు పడ్డాయా, పాలు వస్తున్నాయా, పిల్లకి సరిపోతున్నాయా, పిల్లాడికి సరిపోతున్నాయా అని అడుగుతారు. సో ఈ అమ్మాయి అట్లా అడిగాక తిని డాక్టర్ దగ్గరికి వెళ్తే బేబీకి కామెర్లు వచ్చాయట. వస్తే ఆ డాక్టర్ అన్నట్ట, తల్లిపాలు ఇస్తే అవి మోషన్లో వెళ్ళిపోతుంది కామెర్లని. సో బేబీని టెస్ట్ చేస్తే ఆ అబ్బాయికి సరిపోట్లే పాలు. అప్పుడు తిని ఎట్లా ఈ తల్లిపాలు పెంచుకోవాలని, సో తను కూడా చాలా సెర్చ్ చేసి, పుస్తకాలు చదివి, తర్వాత నెట్ సెర్చ్ చేసి, పెద్దవాళ్ళని అడిగి, సో పాలు పెరిగే విధానం గురించి తెలుసుకున్నారు ఆవిడ. మీకు కొన్ని కూరగాయల వల్ల పాలు పడతాయి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ వల్ల పాలు పడతాయి. వెజిటేరియన్స్కి అయితే కొన్ని పద్ధతులు ఉంటాయి, నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ఆ రకంగా మొత్తానికి తను కష్టపడి అంటే అవన్నీ తెలుసుకుని పాలు పెరిగాక పాలు వేస్ట్ చేయడం నచ్చలేదు అమ్మాయి. సో అలాంటప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న ఆవిడ రెయిన్బో హాస్పిటల్కి, అంకుర హాస్పిటల్కి, అంతకుముందు నీలోఫర్కి ఇట్లా అంతా ఇచ్చిందనమాట. అంటే ఇది అవగాహన కల్పించడం కోసం ఆవిడ చెప్పడం జరిగింది. మంచిదే కదండి. ఇప్పుడు ఎందుకంటే
మీరు చూస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు ఇంత సన్నగా పాపం వీక్గా ఉంటారు అనమాట. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళకి కడుపు నిండదు. కొంతమంది తల్లుల దగ్గర అంటే ఆర్థికంగా కూడా వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి హాస్పిటల్స్కి వెళ్ళి ఈ మిల్క్ బ్యాంక్ నుంచి మిల్క్ తెచ్చుకోవచ్చు, పిల్లలకి పట్టచ్చు అనమాట. కొద్దిగా మనం కొన్ని రోజులు ఈ పాలు ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఒక సత్తు వస్తుంది, వాళ్ళల్లో ఒక ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. పెరిగాక అప్పుడు మామూలు పాలు పట్టినా కూడా పిల్లలకు జీర్ణం అవుతుంది. ఇంకోటి ఏంటంటే సాధారణంగా ఆవు పాలు మంచివి. తల్లి పాలు తర్వాత పిల్లలకి పట్టాల్సింది ఆవు పాలు. ఆవు పాలు పల్చగా ఉంటాయి మనకి, గేదె పాలు చిక్కగా ఉంటాయి మీకు. అందుకని ఆవు పాలు తొందరగా జీర్ణం అవుతాయి. ప్లస్ మీకు ఆవు పాల వల్ల మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ దెన్ తెలివితేటలు వస్తాయి అంటారు, అది నాకు తెలియదు కానీ ఇమ్యూనిటీ అయితే పెరుగుతుంది. అంటే మీకు అజీర్ణం చేయదు బాడీకి. పిల్లలకు కావాల్సింది అదే కదా, అజీర్ణం చేయకూడదు, వాళ్ళకి అన్ని రకాలుగా బాగోవాలి. అంటే నేను డాక్టర్గా ఇవన్నీ చెప్పట్లేదు, నేను డాక్టర్ కాదండి, ఇవన్నీ అనుభవంలో మనం మాట్లాడే మాటలు అంతే, అంతవరకే చెప్తాను తప్ప. ఏది ఏమైనా ఇలాగా ఈ అమ్మ పాలు దానం చేయటం అనేది చాలా పెద్ద విషయం. అలాంటి బ్యాంక్స్ తెలుసుకుని ఎవరైనా ఇవ్వదలుచుకుంటే మాత్రం సమీరని అంటే ఫాలో అయితే బాగుంటుందని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకెళ్తే బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.